దేవా స్తోత్రం 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 ప్రభా. మంచి దేవా, గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు అయ్యా. మా మధ్యలో మీరుండి నివసిస్తున్నందుకై స్తోత్రాలు. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకై స్తోత్రాలు దేవా. నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఆవరణం అంతట్లో మీరున్నందుకై స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించినందుకై స్తోత్రాలు. నీ ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో ఉన్నందుకై స్తోత్రాలు ఆత్మదేవా. ఈ సమయంలో మీరుండగా ప్రభువా, నీ పాద సన్నిధిలో మేమందరము కూర్చొని ఉండగా ప్రభువా, అయా నీ పక్షముగా నిలబడుతున్న దాసుల్ని అయా నీ నోటి బురగా వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. పరము నుండి నీ ఉపదేశం మాకు ఈ సమయంలో దయచేయండి అయా. నాకు మా అందరికీ కూడా కావలసినటువంటి మాటలు ప్రభువా నాయనా ఈ రాత్రి కాలంలో మాకు వినిపించండి. వాక్య విరోధమైనటువంటి ప్రభువా అయా, ఇదిగో రాతి నేలను అయా, ముండ్ల పొదలను అయా, ఈ రాత్రి కాలంలో ప్రభువా నీ ఆత్మ చేత ప్రభువా మంచి నేలగా మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. మంచి నేలలో నీ వాక్యము, అమూల్యమైన నీ వాక్యం సమయంలో నీ వాక్కు ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాము అయా. నీ వాక్కు ద్వారా గొప్ప కార్యములు ప్రభువా ఈ రాత్రి కాలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము అయా. నీ వాక్కును పంపియే అయా ఈ సమయంలో గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయా. మా ఆత్మీయ జీవితములకు అలాగే ప్రభువా ఇదిగో శారీరకంగాను అయా ఇదిగో మమ్మలను ప్రభువా నీ ఎదుట ప్రభువా మమ్మలను ఉన్నతంగా నిలబెట్టగలిగినటువంటి ప్రభువా ఇదిగోటువంటి కృపగల వాక్యమును తండ్రి రాత్రి కాలంలో మాకు వినిపించమని అయా. ఇదిగో తండ్రి వాక్య విరోధముగా పనిచేస్తున్నటువంటి అయా చీకటి అంధకార క్రియలన్నింటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ ప్రభువా మీ చేతులకే చేరిన ప్రతి బిడ్డను అప్పగించుకుంటూ తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. కృపయే నాకు ఆనందం, కృపయే నాకు ఆధారం, కృపయే నాకు ఆనందం, కృపయే నాకు ఆధారం. మారని నీ కృపా, నిత్యమైన నీ కృపా, మారని నీ కృపా, నిత్యమైన నీ కృపా బ్రతికించి నడిపించేనే, బ్రతికించి నడిపించేనే. తేజోవాసుల స్వాస్థము కొరకై దీన స్థితిలో పిలచితివే. మనమందరము మన కుడి చేతులెత్తి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ 2024వ సంవత్సరము మనల్ని అందరినీ సజీవులుగా నిలిపి ఈ వెంకటగిరి మందిర ఆవరణంలో దేవుణ్ణి స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పాద సముఖములో మనం అనేక క్రొత్త సంగతులు ఈ చివరి దినములలో మనము పొందుకునేటప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 3 దినముల సేవ ఈ దినము నుండి మరి క్రైస్తవారంతో ముగింపబడే ఈ సేవ దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగనే స్థానిక సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక ప్రాంతముల నుండి చేరి వచ్చే ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి పరిచర్యగా ఉండాలి. ఆత్మదేవుడు ఆది కాలములో ఏ విధముగా తన ప్రజల మధ్యలో కార్యము చేశారో
అదే విధమైన కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు తానే మనలందరినీ కూడా తన యొక్క సన్నిధిలో, తన ప్రసన్నతలో ఆత్మ అభిషేకము చేత ఈ 3 దినాలు నడిపించినట్లుగా మనమందరం కూడా మనం చేతులెత్తి, ఆత్మదేవుడా మీరే మా మధ్యలోనికి రండయ్యా అని పిలుద్దాం. ఆత్మదేవుడా మీరే మా మధ్యలోనికి రండి. పరిశుద్ధాత్మదేవుడా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన, మహిమతో దిగి వచ్చిన దేవుడా మా మధ్యలోనికి రండి. మా మధ్యలోనికి వచ్చి మా ఆత్మ దాహము తీర్చండి, మా ఆత్మ దాహము తీర్చండి అని అందరూ కూడా నోరు తెరవాలి, నోరు తెరవాలి. దేవుడు అడిగితేనే ఇస్తానన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క స్థలములో యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ప్రోక్షింపబడి సమస్తము పరిశుద్ధమగునట్లుగా అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా యేసు ప్రభు రక్తములో ఉన్న సమస్తమైనటువంటి శుద్ధి, అద్భుతమైనటువంటి జయము ఈ స్థలములో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ఈ స్థలములో ఉండునుగాక. సమస్తముపై యేసు ప్రభు రక్తము ప్రోక్షింపబడునుగాక. ప్రతి విధమైన చీడ, పీడ, అంధకార, దురాత్మ, ఆటంక శక్తుల యొక్క క్రియలు యేసు రక్తముల నిర్మూలమగునుగాక. గొర్రెపిల్ల రక్తముల నిర్మూలమగునుగాక. యేసు రక్తములో సమస్తమును కూడా జయము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా ఈ 3 దినముల సేవను మీరు అద్భుతంగా నడిపించండి అయ్యా. దినమిచ్చితివి మరువని నా స్నేహమా, కలసి సంతోషింతును. మరువని నా స్నేహమా, కలసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం యేసు డాడీ, యేసు డాడీ. కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి యేసయ్యా. ఆమేన్, ఆమేన్. శుభవేళ, ఆమేన్. స్తుతి, స్తుతి, ఆమేన్. ఇంకా గట్టిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని బలముతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని వరములతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని ఆనందముతో ఆనందించండి. పరిశుద్ధాత్మ దేవుని ఆనందముతో ఆరాధించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో. ఆమేన్. శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే, నీ సేవ మార్గములో ఉత్సాహము సగితివే. నీ సేవ మార్గములో ఉత్సాహము సగితివే. ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివే. ఉరికురికి పని చేయ నాకు అభిషేకమిచ్చితివే. కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవుని బలముతో ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఆరాధించుదాం. గ్లోరీ, గ్లోరీ. కోటి కోటి స్తోత్రం డాడీ. కోటి కోటి స్తోత్రం డాడీ.
కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా యేసయ్యా నీకేనయ్యా, యేసయ్యా నీకే, నీకే నా ఆరాధన నీకేయ్యా. శుభవేళ ఆనందమే నీకు ఒకనికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకయ్యా. నీవు యోగ్యుడవు, స్తుతులకు యోగ్యుడవు దేవా, పూజార్హుడవు. ఆమేన్. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు వేదన, ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినదినము జీవింతును యేసయ్యా. ఆమేన్. దినదినము జీవింతును యేసయ్యా నీ నీడలో దినదినము జీవింతును. మరువని నా స్నేహమా దినదినము జీవింతును, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును. మరువని నా స్నేహమా కలసి సంతోషింతును. ఆరాధన 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 ఆరాధన. అందరూ కూడా నోరు తెరిచి నా ప్రియ యేసునకే, పవనాత్మ దేవునకే, నా ప్రియ పవనాత్మ దేవునకే ఆరాధన 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 ఆరాధన. నా ప్రియ యేసునకే, పవనాత్మ దేవునకే, ప్రియ యేసునకే, పవనాత్మ దేవునకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా గంభీరమైన స్వరముతే హల్లెలూయా. గ్లోరీ దర బరి బల దుర కరాబా, షందర బరి బల దుర కరాబా, రి బల దుర కరాబా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చేతులెత్తి యేసయ్యా నన్ను మరువని నా స్నేహితుడవు నీవేనైనా, నా దుర్దశలో నాకు తోడుగా ఉండే దేవుడవు నీవేనైనా, నాకు సహాయమై నిలిచే దేవుడవు నీవేనైనా. నాకు తల్లి నీవే దేవా, నా తండ్రి నీవే దేవా, నా అన్న నీవే యేసయ్యా, నా స్నేహితుడవు నీవే యేసయ్యా, నా ప్రియ బంధువు నీవే యేసయ్యా. నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా? నీకు సాటి అయిన వారు ఎవరున్నారు ప్రభువా? నీవు మాకు చాలిన దేవుడవయ్యా, మా పట్ల నీవు నమ్మదగిన దేవుడవయ్యా, మా పట్ల నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నీ మాటలు ఎంతైనా నమ్మదగినవి దేవా, నీ కార్యములు ఎంతైనా నమ్మదగినవి దేవా. మమ్మలను లేవనెత్తే దేవుడవు యేసయ్యా. మేము పడినప్పుడెల్లా మమ్మలను ఉద్ధరించే దేవుడవునైనా,
మేము కృంగినప్పుడల్లా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని లేవనెత్తే దేవుడవు, బలపరిచే దేవుడవు, మమ్మల్ని ఆదరించే దేవుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమతో నీ శక్తితో నువ్వు చేసే కార్యాలు, మన ఎడల దేవుడు చేసిన ప్రతి కార్యము ఆయన ప్రేమతోనూ ఆయన శక్తితోనూ చేశాడు. ఎంతమంది మీ జీవితంలో అలా అని చెప్పగలరా? అవును, నాకు దేవుడు ఏమేమి చేశాడో అవన్నీ ఆయన ప్రేమతోనూ ఆయన శక్తితోనూ చేశాడు అని చెప్పేవారందరూ కూడా చెప్పండి. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. ప్రతి ఒక్కరూ పాడాలి. యేసయ్యని పాడడానికి ఎంతమందికి ఇష్టం? మీలో పాడే ప్రతి ఒక్కరూ కూడా మీ పూర్ణ హృదయములో నుండి ప్రభుని ఆరాధించండి. ప్రతి ఒక్కరూ గొంతులెత్తండి. నేను నమ్ముతున్నాను మీలో చాలామంది ఆలోచనలు మీ స్వాధీనంలోనే లేవు. మీలో చాలామంది ఆలోచనలు మీ స్వాధీనంలో లేవు. దుష్టుడు వాటిని పట్టుకొని, అంటే మీ ఆలోచనలు పట్టుకొని మిమ్మల్ని రకరకాలుగా మీ ఆలోచనలో మీ మనసులో తిప్పి దేవుని వైపు చూడనీయకుండా, దేవుని కార్యములను తలంచనివ్వకుండా, దేవుణ్ణి స్తుతించనీయకుండా మిమ్మలను ఆటంకపరుస్తున్నాడు. ఒక్కసారి మీ ఆలోచనలను మీరు తొంగి చూసుకోండి చాలు. ఎంతమంది ఆలోచనలు దేవుడి వైపు ఉన్నాయో, దేవుని కార్యముల వైపు ఉన్నాయో, దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు అనుకూలంగా ఎంతమంది ఆలోచనలు ఉన్నాయో మీరే చూడండి. మనుషుల గురించి, పరిస్థితుల గురించి, లేక అనేకమైన కార్యముల గురించి తలంచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది సాతాను శోధన. అది ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీకు అటువంటి శోధన తొలగిపోవును గాక. యేసుక్రీస్తు నామములో మిమ్ములను దేవుడు స్తుతించేటువంటి జీవితంలో నిలబెట్టును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి, దేవుడు ఇంతవరకు మీకు చేసిన ప్రతి కార్యము ప్రేమతో చేసిన కార్యం, తన శక్తితో చేసిన కార్యం. ఎవరు చేయని కార్యములు దేవుడు మీ పట్ల చేశాడు. అందుకు మీరు చెప్పండి, నీ శక్తి కార్యములు తాళంచి తాళంచి ఉల్లాము పొంగేనయ్యా. మీ హృదయం ఆనందించాలి. ఆమేన్. నీ శక్తి కార్యము తాళంచి తాళంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా. అందరు చెప్పండి, ప్రతి నోరు చెప్పాలి. స్తోత్రము. ఆమేన్. అందరు చెప్పండి. మంచివాడా, స్తోత్రము. యేసయ్యా మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మనందరి చేతులు దేవుడు సింహాసనం వైపు చాపి, ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చాపి, ఆయన మనలను చూస్తూ ఆనందిస్తూ ఉండగా మీ చేతులు ఊపుతూ గట్టిగా స్వరమెత్తి చెప్పండి అందరూ కూడా, మంచివాడా. యేసు నీవు నాకు మంచి దేవుడవు, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. లవింగ్ గాడ్. హల్లెలూయా. మంచివాడా,
మహోన్నతుడా ఆరాధనా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఎస్ యు ఆర్ వండర్ఫుల్ గాడ్. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన ఎస్ యు ఆర్ ఆల్మైటీ. సమాధానాధిపతి స్తోత్రం. ప్రిన్స్ ఆఫ్ పీస్. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ప్రభువా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అలాగనే మీ తలలు ఆకాశం అయిపోయింది. డాడీ యేసయ్యా, నన్ను ఎరిగిన దేవా, నా స్థితిని ఎరిగిన దేవా, నాతో మాట్లాడయ్యా. నా కోసము నీ ఉన్నత స్థలములో నుండి నీ స్వరము వినిపించయ్యా. నేను బాగుపడాలి ప్రభువా, నీ మాటలు కావాలయ్యా. వినే చెవులు నాకు సమకూర్చుకునే మనసు నాకు దయచి నీ మాటలు నాలోకి రావాలి. నన్ను బలపరచాలి, నన్ను ఆదరించాలి, నన్ను సరిచేయాలి. నన్ను నీ మాటలు పరిశుద్ధపరచాలి. నీ మాటలు నన్ను నిలువెల్లా కడగాలి. నాలో ఉన్న మచ్చ, మరక, డాగు, ముడత అంతటిని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలయ్యా. మాట్లాడయ్యా, మాట్లాడాలయ్యా. నాకు కావలసిన మాటలు నీవు వినిపించయ్యా. నీ దాసుని ఒక బోరగా వాడుకోండి అంతే. నీ దాసుని నీ పనిముట్టుగా వాడుకోండి అంతే. నీ మాటలే మాకు కావాలి. నీ మాటలే దేవా మాకు కావాలి. నీ దాసుని యొక్క మాటలు వద్దయ్యా. నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాము దేవా. నీ మాటలు ఎంతో శ్రేష్టమైనవయ్యా. మట్టి మెదుడులో నుంచి వద్దయ్యా, మహిమలో నుంచి కావాలయ్యా. మట్టి మెదుడులో నుంచి వద్దయ్యా, నీ మహిమలో నుంచి కావాలయ్యా. నాతో మాట్లాడు ఆత్మదేవుడా. You are wonderful. You are mighty King. You are Prince of Peace. You are
everything. You are wonderful. You are Prince of Peace. You are mighty King. You are everything. I love you, and I worship you. I love you, Jesus, and I worship you. Ebenezer, Ebenezer, இதுவரை உதவினி எல்ரோய் எல்ரோய் என்னை காண்பவரே. Hallelujah. Hallelujah. ఈ 2024వ సంవత్సరం దేవుడు మనకు తన కృప చేత అనుగ్రహించిన సంవత్సరం. అందుకే మనం అందరం సజీవులముగా దేవుని సన్నిధిలో ఇలా సమకూడి ఉన్నాం. మరి మన జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఈ సంవత్సరాన్ని చూడడానికి మనలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు. యోబు గ్రంథంలో మనము నిన్నటి వారమే అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం, నూతన దినములు ఇలా మనం చూడగలుగుతున్నాము అంటే అది దేవుని కృప. అంతేకాదు దేవునికి మన మీద ఉన్న గొప్ప ప్రేమ సంకల్పం. ఈ భూమి మీద స్థిరంగా ఉండగలిగిన మనుషుడు ఎవరు కూడా లేరు. మనుషులు ఎవరు లేరు. ఎవరు ఎప్పుడు మరణిస్తారో అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే వాళ్ళు ఈ లోకములో జన్మించేటప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. జ్ఞానం వచ్చినాకనే అన్నీ తెలిసింది. అలాగే మనము ఈ లోకం నుండి వెళ్ళేది కూడా మనకు తెలియదు. కారణం ఏంటంటే జీవము, మరణము ఈ రెండు దేవుని చేతిలో ఉంది. కాబట్టి దేవుడు మనలను ఇలా నిలిపాడు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు? ఎందుకనంటే మీరు అనేక కార్యాలు భూమి మీద పెట్టుకొని ఉంటారు. ఇల్లు కట్టాలి, ఉద్యోగం చేయాలి, పెళ్ళి చేయాలి, చేసుకోవాలి, ఇలాగ సంపాదించాలి అని ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. వాటి నిమిత్తం దేవుడు మిమ్మల్ని లోకంలో ఉంచలేదు.
అవన్నీ కూడా కాలము జరిగే కొలది అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ లోకానికి మనలను పంపించిన దేవునికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. అది ఏంటంటే, ఈ లోకంలోనికి వచ్చిన మనం తిరిగి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి తిరిగి మనం పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ మనము ఎలా పరలోకానికి సిద్ధపడాలో అలా సిద్ధపడాలి. అలా మనము పరలోకానికి సిద్ధపడడానికే దేవుడు మనకు ఇంత సహాయం, ఇటువంటి ఒక ఆలోచనలు, అలాగనే ఇటువంటి ఆయుష్కాలము అన్నిటినీ దేవుడిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనం పరలోకానికి సిద్ధపడడానికే దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. మనం పరలోకానికి సిద్ధపడుతుంటే మనకు తెలియకుండానే మనకు ఏమి కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య చెప్పినాడు, మొదట మీరు నా నీతిని, నా రాజ్యము వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. అయితే మనము లోకంలో పుట్టాం కాబట్టి మన కన్నులు, అంటే మన మనోనేత్రాలు తెరవబడితేనే పరలోకము కొరకు జీవించగలం. మన మనోనేత్రాలు తెరవకపోతే మనం ఎంత చెప్పినా కానీ ఈ లోక జీవితము కొరకే మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఈ రాత్రి, మరి రేపటి రాత్రి, ఎల్లుండి రాత్రి దేవుడు మనకు అమూల్యమైన ఈ చివరి దినములకు కావలసిన ఆలోచనలను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనము చివరి దినములలో ఉన్నాం. చివరి దినములలో ఉన్నాం. క్రైస్తవులు అసలు ఆ మనసులో ఉన్నారో లేదో, అంటే ఏ మనసులో అంటే, యేసు ప్రభు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితము వచ్చి సమస్త మానవాళి పాపమును మోసుకొని పోయాడు. దేవుని గొర్రెపిల్లగా కలువరి సిలువలో 2 కొయ్యల మధ్యలో బలి పశువుగా బలి అయి నా పాపమునకు, నా శాపమునకు, నా అపరాధ దోష అతిక్రమములకు పరిహారము చెల్లించి నన్ను రక్షించిన ప్రభు ఆయనతో ఉండడానికి మరలా వచ్చి తీసుకొని పోతానన్నాడే. ఆయన రాకడను గురించి ఈ క్రైస్తవులు తలంచుచున్నారో లేదో తెలియదు. ఆయన రాకతోనే ఈ లోకమునకు, ఈ భూమి ఆకాశములకు గతించిపోవడానికి, నశించిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని క్రైస్తవేతరులు, అనగా క్రీస్తుని ఎరగని వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారు. నిజంగా నేను న్యూస్ చూస్తూ ఉన్నాను. ఆ న్యూస్లో ఈ లోకం అంతం గురించి, ఈ భూమి నాశనమును గురించి పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు. అతి శీఘ్రముగా అంతా నాశనం అయిపోద్ది అని అనుకుంటా ఉన్నారు. ఆ విధముగా క్రీస్తుని ఎరగని వాళ్ళు కూడా ఈ ప్రపంచము నాశనం అయిపోద్ది అనేటువంటి తలంపులో ఉన్నారు. మరి అటువంటి పరిస్థితిలో
క్రైస్తవులము, క్రీస్తుని ఎరిగిన మనం ఎంత జాగ్రత్తలో ఉండాలి, ఎంత సిద్ధపాటులో ఉండాలి, ఏ విధముగా సిద్ధపడి ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన పాపముల కొరకు ఒక్కసారే అప్పగింపబడ్డాడు. అయితే తన కొరకు సిద్ధపడి కనిపెట్టుకొనుచున్న వారి నిమిత్తమై రెండవసారి ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము సిద్ధంగా ఉన్నామా లేమా, ఏ స్థితిలో ఈరోజు మనం జీవించుచున్నాము అనేది దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్యపు వెలుగులో మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ కూడికల కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 3 దినములు ఈ ప్రత్యేకమైనటువంటి అంశముతోనే దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనము 33వ వచనము మనము చదువుకుందాం. అది అన్ని బ్రేక్లు ఉండకూడదు నాయన. అది మీ వల్ల మీ షాక్ తగిలింది. ఇక్కడ 3వ భాగం. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నయ్యుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మీరందరూ కూడా బైబిల్ చదివే వాళ్ళే. ఇక్కడ యేసు ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే ప్రభు ప్రేమలో మిమ్ములను యేసు ప్రభు యొక్క సత్యమునకు ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు తన యొక్క సన్నిధిలో తన ఆలోచనలలో మిమ్ములను దీవించునుగాక. అలాగనే మీరందరూ కూడా ప్రభుని నమ్మిన వారమే అని ఉన్నట్లయితే మీ అందరి కుడి చేతులు ఎత్తి, ఎవరెవరు ప్రభుని నమ్మినారో వాళ్ళందరూ కుడి చేతులు. అందరూ కూడా ప్రభుని నమ్మిన వాళ్ళే. మీ అందరి చేతులు ఎత్తి అలాగనే గట్టి గల్లలు చెప్పండి. ఓకే. మీరు చదివిన వాక్య భాగం, ఇప్పుడు తీసి చదివిన వాక్య భాగం మీ అందరికీ తెలిసినదే. బైబిల్లో ఈ దానియేలు గ్రంథము అనేది చాలా విశేషమైన గ్రంథం. ఈ గ్రంథము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు వేరు ప్రాకి ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ గ్రంథం యొక్క వేరు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉంటుంది. కాబట్టి ఈ గ్రంథము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము, ఎంతో మర్మమైనటువంటి సంగతులతో కూడిన గ్రంథం. ముఖ్యముగా జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి గొప్ప సంగతులను తెలియజేసే గ్రంథం. క్రీస్తు పూర్వం
మరి బబులోను దేశంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చాలా విశేషమైనటువంటి రాజు. అతడు జ్ఞానమునకు మంచి స్థానం ఇచ్చిన వాడు. అలాగనే ఒక గొప్పతనానికి, ఒక రాయల్టీ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దానికి మంచి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తి. మూడవది, నాలాంటి వాడు ఇంకొకడు ఉండకూడదు అనేటువంటి తలంపు కలిగిన వ్యక్తి. అటువంటి వైరాగ్యముతో అతడు జీవిస్తూ ఉండేవాడు. మరి అతడు ఒకరోజు తన యొక్క పడక మీద అతడు ఉండి ఇలా తలంచుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యములో దానియేలు అతనితో మాట్లాడినటువంటి మాట 29వ వచనము చదవండి. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారయ్యుండగా. చూసారా, ఈ దానియేలు తన పడక మీద పడుకొని ఇవన్నీ జరిగిన తర్వాత ఏమి జరగబోతుందో, ఏమవుతుందో అని మనోచింత కలిగిన వాడై ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంత్య దినములలో జరగబోయేటువంటి సంగతులను ఆయనకు తెలియజేశాడు. దాని పై వచనంలో మనం చదివిన 28వ వచనం, అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. అతడు ఏమనుకుంటా ఉన్నాడు? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతాదో అని అనుకుంటూ ఉన్న సమయంలో అంత్య దినములలో జరగబోయేటువంటి విషయాలను దేవుడు అతనికి తెలియజేశాడు. అందులో ఏంటి, ఎలా తెలియజేశాడు అనంటే, ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఒక ప్రతిమ, అంటే ఒక మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. ఆ మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఆ ప్రతిమ, ఆ దృశ్యములో వివిధ లోహములు అతడు చూస్తూ ఉన్నాడు. తల భాగము వరకు బంగారముతో ఉంది. తల భాగము వరకు బంగారముతో ఉంది. అలాగనే తన యొక్క భుజములు, తమ యొక్క ఆ గుండె ఎలా ఉందంట, వెండితో ఉంది. అలాగనే మూడవది, తన యొక్క కడుపు భాగం, ఉదరము, తొడలు ఇత్తడితో ఉంది. అలాగనే తన యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయంట, ఇనుముతో ఉంది. పాదముల దగ్గరకు వచ్చేసరికి ఇనుము, మట్టి ఈ లోహములతో కలిసి ఉంది. ఏమండి, మీకు ఇప్పుడేం అర్థమైంది? మీకు అర్థమైందా లేదా అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి లోహములు అంటే తెలుసు కదా, వస్తువులు. ఏ దేని తర్వాత ఏది ఉందో ఒకసారి చెప్పాలి మీరు. నేను ఇంకేం అడగడం లేదు. బంగారు, దాని తర్వాత ఏం చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. బంగారు, దాని తర్వాత ఏముంది, వెండి, దాని తర్వాత ఏముంది, ఇత్తడి, దాని తర్వాత ఏముంది, ఇనుము, దాని తర్వాత ఏముంది, మట్టి. మరలా మీరు చెప్పండి. అంటే మీ ఊహలోకి మీరు బంగారు దగ్గరికి వెళ్ళండి, మీకు బలిష్టం.
అందుకని చెప్పింది మీరు బంగారు దగ్గరికి వెళ్ళండి. బంగారు లేకపోయినా ఇప్పుడు మీరు బంగారు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత సంతోషమో కదా. అందుకనే మీకు సంతోషం కలగాలని చెప్తా ఉన్నాను. మొదట మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి గట్టిగా. వెళ్ళారా? వెరీ గుడ్. బంగారు. దాని తర్వాత మీకు ఇష్టమా? బంగారు దగ్గర ఉన్న వాళ్ళు వెండి దగ్గరికి రావడానికి మీకు ఇష్టమా? తెలుసా తెలీదా? అయోమయంలో ఉన్నానంటారా? బంగారు దగ్గర ఉన్న వాళ్ళు వెండి దగ్గరికి రావడానికి ఇష్టమా లేదా? లేదా? సరే పోనీలేండి, బంగారు కన్నా కొంచెం తక్కువైందే కదా. ఏంది? వెండి కన్నా తక్కువైంది ఏది? ఇత్తడి కన్నా తక్కువైంది ఏది? దానికన్నా తక్కువైంది ఏది? మట్టి కన్నా తక్కువైంది ఏమని ఉంటే చెప్పండి. అంటే అంత్య దినములలో, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంత్య దినములలో జరగబోయే దానిని నెబుకద్నెజరు రాజుకు చూపించాడు. పరిస్థితి ఎలా ఉంటుందనంటే, ఎంతో ఉన్నతమైన స్థితిలో నుంచి ఎంతో దిగజారిన స్థితిలోకి వచ్చేసి ఉంటుంది. అర్థమైందా? ఎంతో విలువైన స్థితిలో నుండి విలువ లేని స్థితికి వచ్చేసి ఉంటుంది. లే, పైకి లేసే, త్వరగా లే, లేపల్లి లే, నువ్వే లే, నువ్వే లే, లే, ఇక్కడికి రా, నువ్వు లే, ఇక్కడ కూర్చో, నువ్వు లే, అక్కడ కూర్చో, దూరం దూరం కూర్చో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అంత్య దినములలో, చివరి దినాల్లో, అంటే ఇప్పుడు దానికి ఒక మాట చెప్పమంటారా? మనకందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పోయే కాలంలో, పోయే కాలం వచ్చినప్పుడు పరిస్థితులు ఎట్లుంటుందంటే, ఎంతో విలువైన స్థితిలో నుండి విలువ లేని స్థితికి వచ్చేసి ఉంటారు. బాగా గమనించాలి. ఇది చివరి దినాల్లో జరిగే ఒక సన్నివేశాన్ని దేవుడు నెబుకద్నెజరు రాజుకు చూపించాడు. ఈ 3 దినాల్లో మరి దేవుడు మనకు ఎలా తెలియజేస్తున్నాడు? ఈ 3 విషయాలలో ఉన్నటువంటి మర్మము ఏంటి? దీన్ని ఎలా మనం చూడగలం? దీన్ని ఎలా చూడగలము అని అంటే, ఈ 3 దినాల్లో 3 విధాలైనటువంటి పరిస్థితులు ఇలా కిందికి దిగజారిన స్థితిని మనం చూడగలం. ఇందులో మొట్టమొదటిది మానవుడు మానవత్వము. మానవుడు మానవత్వం. రెండవది లోకము, లోకము యొక్క స్థితిగతులు. మూడవది ఆత్మీయ జనాంగము, ఆత్మీయమైన జనాంగం. ఈ 3 విషయాలను మనం ఇక్కడ మనం చూడగలం. మానవుడు మానవత్వము ఏమైపోతుంది? దిగజారిపోతుంది. లోకము, లోకం యొక్క పరిస్థితి దిగజారిపోతా ఉంది. ఆత్మీయుడు, ఆత్మీయమైన జీవితము దిగజారిపోతా ఉంది. ఇలా దేవుడు మనకు నెబుకద్నెజరుకి దిగజారిపోతున్న స్థితిని చూసినప్పుడు నెబుకద్నెజరుకి కలవరం అయిపోయింది. అతనికి ఏం అర్థం కాలేదు. కాబట్టి
ఇటువంటి ఒక సత్యము దేవుడు మనకు తెలియజేస్తా ఉండగా మన జీవితాన్ని కూడా దేవుడు సరి చెయ్యడానికి ఈ 3 దినాలు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించాలి, మానవుడు మానవత్వం చూసారా, మానవుడు తన యొక్క నైతిక స్థితి, ఈనాడు నైతిక స్థితి అంటే మొదట మనం తెలుసుకోవాలి ఏంటి నైతిక స్థితి, మనిషికి ఉండవలసిన నైతిక స్థితి. నైతిక స్థితి అంటే మనిషి జీవితంలో ఉండవలసిన నీతి, నిజాయితీ, మంచితనము, ప్రేమ, దయ, ఇటువంటి ఒక మోరల్ థింగ్స్ అన్ని కూడా ఇవి మనిషిలో ఉండవలసినటువంటి నైతికమైన విషయాలు. దేవుడు మనిషిని తన పోలికలో సృష్టించినాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన పోలికలో సృష్టించినాడు. ఈ సత్యము మనమందరం కూడా ఎరిగి ఉన్నాం. కాబట్టి దేవుడు తన యొక్క జీవితంలో లేక తన గుణగణాలలో ఆయన ఏ మాత్రము కూడా ఎక్కడ కూడా ఏ విధముగా కూడా దిగజారినట్లుగా కనబడడు. అలా ఒకవేళ ఆయన గాని తన నీతిలో తప్పినట్లుగా, తన న్యాయములో తప్పినట్లుగా, తన పరిశుద్ధతలో తప్పినట్లుగా, తన మంచితనములో తప్పినట్లుగా, తన ప్రేమలో తప్పినట్లుగా, తన కనికరములో తప్పినట్లుగా, తన దయ, జాలి వీటన్నిటిలో తప్పినట్లుగా క్రమము కానికుండా అక్రమముగా నడిచినట్లయితే ఆయనను మనము దేవుడని మనం ఎలా అంగీకరించగలం? అప్పుడు మనిషికి దేవునికి ఎటువంటి వ్యత్యాసమును మనం చూడగలం? చూడలేం. దేవుడని ఆ స్థానములో ఆయన్ని చూడలేం కదా. మనలాగనే మనిషిలాగనే దేవుడు ప్రవర్తిస్తే ఆయన్ని మనం ఎలా దేవుడిగా మనం అంగీకరించగలం? ఉదాహరణకి మనం చూడండి, ఏ డిపార్ట్మెంట్లో అయినా హయ్యర్ అథారిటీ ఉంటారు, పై స్థానం కలిగిన వ్యక్తి ఉంటారు. అలాగనే ఆయన కన్నా కింది స్థానంలో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఆ పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క స్థితిలో, తన స్థానములో ఆ యొక్క డిగ్నిటీ అతడు మెయింటైన్ చేయడానికి అతడు ఏం చేస్తాడు చెప్పండి? అందరికంటే అన్నిటికంటే మరి అతని యొక్క స్థితి ఒక మర్యాదగాను గౌరవప్రదంగాను తన యొక్క ప్రవర్తనలో, తన క్రియలలో అన్నిటిలో ఒక గొప్పతనముగా ఉండడానికి అతడు ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉంటాడు, జాగ్రత్త కలిగి ఉంటాడు. పొరపాటున కింది స్థాయిలో ఉన్నవారు నడుచుకున్నట్లుగా పై స్థాయిలో ఉన్నవాడు నడుచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది చెప్పండి? గేట్ కాడ ఉండేటువంటి వాచ్మెన్ కూడా మేనేజర్ని లెక్క కూడా చేయడు. ఏమా అంటాడు అనమాట. ఎవరిని? అందుకని మేనేజర్ ఏం చేస్తాడు తెలుసా? బయట వాచ్మెన్ ఆయన వస్తున్నాడంటే గేట్ తీస్తాడు, సర్రంట మేనేజర్ వస్తున్నాడు అనగానే సర్రంట పోయి గేట్ తీస్తాడు. గేట్ తీసి నమస్కారం సార్ అని చెప్పినా కానీ మేనేజరు అని పోతా ఉంటాడు అనమాట. ఎందుకని? ఆయన తన స్థానాన్ని అతడు ఏం చేసుకుంటుంటాడు? కాపాడుకుంటా ఉంటాడు అనమాట. ఆ భయాన్ని వాడికి ఉంచాలని, ఆ గౌరవం అతనిలో ఉండాలని అతడు అతని స్థానంలో అదే మేనేజర్ పోయి ఆ గేట్ వాచ్మెన్ దగ్గర, మీరు ఎప్పుడైనా చూసారా? గేట్ వాచ్మెన్ ఏం చేస్తూ ఉంటాడు? అటు మేనేజర్ లోపలికి ఆయన వస్తున్నాడంటే లేచి నిలబడి స్ట్రిక్ట్గా నిలబడి ఉంటాడు. ఆయన లోపలికి వెళ్ళిపోగానే టోపీ గీపి అన్నీ తీసాడు, పక్కన పడేసి కూర్చొని ఉంటాడు. జేబులోంచి బీడి తీసేసి నోట్లో పెట్టుకొని తాగుతూ ఉంటాడు, బీడి తాగుతూ ఉంటాడు. అప్పుడు పొరపాటున ఈ మేనేజర్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్బా ఒక బీడిటి అని అన్నాడు అనుకో. ఎవరు?
ఏమైపోతాడు? అందుకే మన దేవుడు వేల్పులలోనే గనుడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన అన్నిటిలో పూర్ణుడు, కనికర సంపూర్ణుడు, దయలో పూర్ణుడు, ప్రేమలో పూర్ణుడు, అన్నిటిలో ఆయన గొప్పవాడు. ఆయనకు సమమైన వారు ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. చూసారా, అటువంటి దేవుడు మనుషుని చేశాడు. మనుషుడు దేవుని పోలికలో ఉన్నాడు. మనుషుడు దేవుని పరిశుద్ధతను ధరించి ఉన్నాడు. మనుషుడు దేవుని మహిమను ధరించి ఉన్నాడు. మనుషుడు దైవత్వాన్ని ధరించి ఉన్నాడు. అయితే మనుషుని పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తినవద్దన్న పండుని తిని పాపము చేసి ఆదాము అవ్వలు పాపమయ్యారు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపమయ్యారో ఆ పాపము మనుషుని యొక్క నైతిక స్థితిని, దైవిక స్థితిని తనలో నుండి దిగజారిపోయేటట్లుగా చేసేసింది. ఇప్పుడు దేవుని బిడ్డల గురించి దయచేసి ఆలోచించేదు. దేవుని బిడ్డలు అనే ఆ యొక్క టాపిక్ ఇప్పుడు లేదు. జనరల్. ఎందుకనంటే ప్రతి మనుష్యుడు కూడా దైవికమైనటువంటి పోలికలోనే పుట్టాడు. దైవ స్వరూపమును వానికి ఇచ్చాడు దేవుడు. ఈ రోజుటికి దేవుడు ప్రతి మనిషిని ప్రేమించడానికి కారణం, ప్రతి మనుషుని నా యొద్దకు రా అని పిలవడానికి కారణం, ఏ భేదము లేకుండా అందరికీ ఆయన దేవుడిగా ఉండుటకు కారణం ఏమిటనంటే ఆ దేవుడు ఆ మనుషునికి తన యొక్క ఆత్మను ఇచ్చినాడు. ఆ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి మనుషులో దేవుడు పెట్టిన దీపం ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతి మనుషునిలో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతి, దేవుని ఆత్మ కలిగినటువంటి మానవ జాతి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆదాము అవ్వలు పాపము చేసిన వెంటనే వారికి పుట్టినటువంటి ఇద్దరి కుమారుల జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇద్దరి కుమారులు, ఒక్క తల్లి కడుపులో ఒక తండ్రికి పుట్టినటువంటి కయ్యూను, హేబెల్ అనేటువంటి అన్నాదమ్ములు. మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు, రెండవ వాడుగా పుట్టిన కుమారుడు, అన్న తమ్ముడు అనేటువంటి అనుబంధముతో పుట్టినటువంటి ఆ ఇద్దరి మధ్యలో జీవితం ఎలాంటి స్థితిలో మనిషిని తీసుకొని వెళ్ళిందో. వాళ్ళిద్దరు కలిసి దేవుని సన్నిధిలోనే 2 బలిపీఠములు కట్టారు. దేవునికి బలిని అర్పించినాడు. దేవుడు ఒకరిని అంగీకరించలేదు. పెద్దవాణ్ణి బలిని అంగీకరించలేదు, చిన్నవాని బలిని అంగీకరించినాడు. ఆ సమయంలో మనుషుల యొక్క ప్రవర్తన నిజంగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ మోరల్ థింగ్స్ అనేది మనిషిని మంచివాడు చెడ్డవాడు అని చూపిస్తూ ఉంటుంది అంతే. వాడు మతం ఏదైనా కావచ్చు, వాడు కులం ఏదైనా కావచ్చు. అయితే మనిషి యొక్క తన నైతిక స్థితి జీవితమును బట్టి వాడు మంచివాడు చెడ్డవాడు, నీతిమంతుడు అనీతిమంతుడు, దుర్మార్గుడు అనేటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటది. ఇప్పుడు
కయ్యను హేబేలు అనబడిన వారి మధ్యలో యుద్ధము కలగడానికి, ఒకరు చంపబడడానికి, ఒకరు నాశనం అవడానికి కారణం ఏంటనంటే అక్కడ నీతి అనీతే కొట్టుకునిందంతే. మంచి క్రియలు చెడ్డ క్రియలు అనేవి కొట్టుకున్నాయి. ఇప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, హేబేలు నీతిమంతుడు. కయ్యను జీవితాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుడే అతనితో మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియలు మంచి క్రియలు చేసి ఉంటే నీవు నీ తలను పైకెత్తుకోవా అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము, ఏం చూస్తున్నాము తెలుసా? ఎవరు బ్రతికారు, ఎవరు చనిపోయారు? హేబేలు చనిపోయాడు, ఎవరు బ్రతికారు? నీతిమంతుడు ఏమయ్యాడు చెప్పండి? సత్క్రియలు బాగలేని వాడు ఏమయ్యాడు? చూసారా ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏమయ్యారు? ఈనాడు ప్రపంచములో జరుగుతున్నది అదే. ఈనాడు ప్రపంచములో జరుగుతున్నది ఏంటి? ప్రపంచములో జరుగుతున్నది మనమందరము కూడా ఎరిగే ఉన్నాము. అంటే బైబిల్లో ప్రారంభము నుండి ఇప్పటి వరకు మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇంకా 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 దుర్మార్గమే తయారైందే కానీ తక్కువేమన్నా అయిందా చెప్పండి? భయంకరమైనటువంటి స్థితి ఈనాడు మనం ప్రపంచంలో చూస్తున్నాం. మంచి వాడిని సర్దుకొని పో, మౌనంగా పో అని మనం చెప్పాల్సి వస్తుంది. చూసారా, బలమున్నవాడు బలహీనుని ఏం చేస్తా ఉన్నాడు? నాశనం చేస్తా ఉన్నాడు. అంటే భూమి మీద బలహీనముగా ఉండే వాళ్ళంటూ ఉండరా చెప్పండి? ఉండరా? ఉంటారు. కానీ బలహీనమైన వాడు ఏమైపోతున్నాడు చెప్పండి? బలహీనమైన వాడు ఏమైపోతున్నాడు? బలవంతుడి ముందు ఓడిపోతున్నాడు. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానము లేని వాడిని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేని వాడిని మోసం చేస్తా ఉన్నాడు. అంటే జ్ఞానం లేకుండా పుడతారు. జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేని వాడిని ఏమైనా కాపాడుతున్నాడా? బలహీనుడైన వాడిని బలవంతుడు ఏమైనా కాపాడుతున్నాడా? గొప్పవాడు పేదవాడిని ఇంకా పేదవాడిగా చేసి తనకు పావుగా, తనకు ఒక ఎరగా, తనకు ఆ ఒక ఆహారముగా మార్చుకుంటా ఉన్నాడు ఈనాడు గొప్పోడు. అంటే భూమి మీద పేదలు పుడతారు. కానీ గొప్పవాడు ఏం చేస్తున్నాడు? పేదవాడిని ఇంకా నాశనం చేస్తాం. దిక్కులేని వాళ్ళని ఇంకా 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 వాళ్ళని నాశనం చేయడానికే చూస్తున్నాడు బలమైనటువంటి వాడు, అందరూ ఉన్న వాళ్ళు. ఒకవేళ ఈ సంగతులు మీరు ఆలోచన చేస్తూ ఉంటే, అవునయ్యా, అవును నా జీవితంలో కూడా ఇలాగనే జరిగింది. నాకెవరు లేరని నన్ను ఇలా చేస్తున్నారు, నాకు బలం లేదని నన్ను ఇలా చేస్తున్నారు, నాకంత తెలివి లేదని ఇలా చేస్తున్నారు, నేను పేదరికంగా ఉన్నానని ఇలా చేస్తున్నారు, నేను ఇలా ఉన్నాను, నా జీవితం ఇలా అయిపోతుంది అని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఈనాడు ప్రపంచం అంతా ఇలా ఉండడానికి కారణం ఏంది? రోజు రోజుకి ఏమైపోతా ఉంది? ఈ యొక్క మనుషుల మధ్యలో నీతి నియమం అనేది ఏమైపోతుంది చెప్పండి? మనుషుల జీవితంలో నాశనం అయిపోతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా మనుషుల జీవితంలో ఈ నైతికమైన విలువలు, నైతికమైన స్థితిగతులు మనుషుల మధ్యలో రోజు రోజుకి ఏమైపోతా ఉందంటే దిగజారిపోతా ఉంది. ఇది మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో
గమనించవలసినటువంటి విషయం. చూడండి, తన వ్యక్తిగతమైన విషయంలోను, తన కుటుంబ విషయంలోను, తను ఉద్యోగం చేస్తున్న స్థలములోను, తను ఉంటున్నటువంటి ఆ గ్రామములోను, తను ఉంటున్నటువంటి దేశంలోను చుట్టూ గమనించి చూసినట్లయితే పరిస్థితులన్నీ కూడా రోజు రోజుకి అన్ని విషయాలలో ఏమైపోతుంది, మనుషుల మధ్యలో అన్నీ కూడా దిగజారిపోతా ఉంది, దిగజారిపోతా ఉంది, దిగజారిపోతా ఉంది. మనుషుల మధ్యలో ఈ యొక్క నైతిక విలువలు అనేది దిగజారిపోతా ఉంది, దిగజారిపోతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వచ్ఛమైనటువంటి ప్రేమ మనుషుల మధ్యలో కనబడడం లేదు. అంటే అది క్రైస్తవుల మధ్యలోనే అనేది మనం మాట్లాడటం లేదు. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలను కూడా చంపేస్తున్నారు, కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. మనం చూస్తూ ఉంటాము. పక్షులు, జంతువులు తమ యొక్క పిల్లలను ఎట్ట కాపాడుకుంటుంటాయో మనం చూస్తుంటాం. ఒక పాము తప్ప, పాము ఏం చేస్తుందంటే అనేక గుడ్లు పెట్టి గుడ్డులో పిగిలినటువంటి పాముల్ని తనే తినేస్తుందంట, తన పాముల్ని తనే తినేస్తుందంట. అటువంటి సమయంలో తప్పించుకొని పారిపోయిన పాములే బ్రతికి పెద్దవవుతాయి. అందుకే సర్పాన్ని మనం సైతాన్గా పోలుస్తాము. దాని గుణమేది, తన పిల్లల్ని తను తినేస్తుంది. కానీ మనం చూస్తుంటున్నాం, పక్షుల్లో, జంతువుల్లో తన పిల్లలను తను కాపాడుకుంటుంటే, ప్రాణం ఇచ్చేంతగా కాపాడుకుంటా ఉంటే, బెంగళూరులో ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగము, గొప్ప జీతం తీసుకుంటున్నటువంటి ఒక ఆమె భార్య భర్తలు విడిపోతుంటే ఆమె ముందుగానే నెల రోజుల నుంచి ఆలోచన చేస్తుంది. ఈ కొడుకుని జడ్జి ఎవరితో ఉండమంటాడో, ఏమంటాడో చూసారా, మా ఇద్దరి మధ్యలో ఉండేది వీడే, వీడి యొక్క స్థితి ఏమవుతుందో అని చెప్పి వాడికి నొప్పి లేకుండా వాడిని చంపడం ఎట్టా, నొప్పి లేకుండా వాడిని చంపడం ఎట్టా అని నెల రోజులుగా ఆమె ఆలోచన చేస్తా ఉన్నిందంట. చివరికి ఆమె బిడ్డను ఆమె చంపి క్యారీ బ్యాగ్లో మోసుకొని పోతా ఉంటే పోలీసులు చూసి అరెస్ట్ చేశారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! కన్న బిడ్డను అంత దారుణంగా చంపుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కన్న బిడ్డల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా చంపేస్తున్నారో మీకు తెలుసో తెలీదు. మాంసపు హృదయంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు రాసేసినాడు. ఇప్పుడు మనం లోకాన్ని ప్రశ్నించుదాం. మీరే చెప్పండి, లోకమును ప్రశ్నించుదాం. మనిషి అన్న ప్రతి మనిషిలో ఏముంటుంది చెప్పండి? అందరు గట్టి చెప్పండి. కొంతమందికి లేనట్టుంది, అందుకే మౌనంగా ఉన్నారు. మనిషి అన్న వారిలో ఏముంటుంది? మనిషి సాక్షికి ఏ మతం చెప్పండి? పోనివ్వండి, మనస్సాక్షికి ఏ గ్రంథం? మనిషి చేసే ప్రతి పనికి తన మనస్సాక్షే వాడిని ఏం చేస్తూ ఉంటుందంటే అడ్డగిస్తూ ఉంటుంది. ఇంకెవ్వరు బలేదు. మీకు మీ యొక్క గొప్ప హెచ్చరిక చేసేటువంటి ఒక వ్యక్తి ఎవరనంటే చెప్పండి, ఎవరు చెప్పండి? మనస్సాక్షి. మనం ఒక అబద్ధమే చెప్పాం, నువ్వు అబద్ధమే చెప్పిన వెంటనే నువ్వేం చెప్పావు అని నిన్ను ప్రశ్నించగలిగిన వారు ఎవరు చెప్పండి? మనస్సాక్షి. నువ్వు ఒక చిన్న పొరపాటు చేసిన వెంటనే నువ్వు చేసింది తప్పు అని చెప్పగలిగింది ఎవరు చెప్పండి? గట్టి చెప్పండి. పక్కింటోళ్ళు గిన్నె ఏదో మూతో స్పూనో ఏదో మీ ఇంటి దగ్గరకు కుక్క తీసుకుని వచ్చేసింది అనుకో, దాన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నావు.
అయితే అది నీది కాదు అని చెప్పింది ఎవరు చెప్పండి? నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తా ఉంది. ఇది గొప్ప విషయం. ప్రతి మనుషులు లేదా మనస్సాక్షి? చెప్పండి. మరి ఇప్పుడు మనం లోకాన్ని ఆలోచన చేద్దాం. మనస్సాక్షి ఉన్న ప్రతి మనిషి తన మనస్సాక్షి ప్రకారము ప్రవర్తిస్తే ప్రపంచము ఇలా ఉంటుందా? గట్టి చెప్పండి. మరి ఏమైనట్టు ప్రపంచము? తన మనస్సాక్షి విషయంలో ప్రపంచం ఏమైంది? చెప్పండి. తల్లిదండ్రులుగా మీ బిడ్డల పట్ల మీ మనస్సాక్షి ఏమని చెప్తుంది? బిడ్డలుగా మీ తల్లిదండ్రుల పట్ల మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? ఒక బంధువుగా నీ బంధువుల గురించి నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? స్నేహితుడి గురించి నీ మనస్సాక్షి నీకేం చెప్తుంది? ఆలోచన చేద్దాం. కొంచెం మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాము, మనుష్యుడు తన యొక్క మనస్సాక్షి విషయములో ఏమైపోతున్నాడంటే సచ్చిన వాడుగా మారిపోతా ఉన్నాడు. తన మనస్సాక్షి విషయంలో అతను ఏమైపోతున్నాడు? సచ్చిన వాడుగా మారిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, కయ్యూనుని దేవుడు ప్రశ్నించినాడు. ఏమని? తన తమ్ముని చంపాడు. తన తమ్ముని చంపాడు. ఎక్కడో చంపలా. దేవుడు ఎక్కడైతే దిగి వచ్చాడో, ఏ స్థలములైతే బలిని దేవుడు అంగీకరించాడో, ఏ స్థలములో దేవుడు ఉన్నాడని చూపించాడో ఆ స్థలములనే కయ్యూను హేబేలుని చంపేసినాడు. దేవుడు ఉన్నాడని అతనికి అక్కడ భయం ఉందా లేదా? ఆలోచన చేద్దాం. దేవుడు అక్కడ ఉన్నాడనే భయము ఎవరికి లేదు? కయ్యూనికి లేదు. చూడండి, అందుకే ఏం చేసినాడు తెలుసా? తన తమ్ముడిని అక్కడే చంపేశాడు. చంపేసి మౌనంగా ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని అడుగుతున్నాడు, అతని మనస్సాక్షి ఏం చెప్తుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అనగానే కయ్యూనికి ఏం పట్టుండాలంటే చెమట పట్టుండాలి. అరికాల నుంచి తల దాకా ఏమైపోయి ఉండాలి? చెమట పట్టుండాలి. బగని చెమట కారిపోయి ఉండాలి. అయితే అలా వచ్చుండొచ్చేమో, కయ్యూనికి అలా వచ్చుండొచ్చేమో. అయితే ఏం చేసినాడు తెలుసా? కయ్యూను తన మనసుని గద్దించినాడు. ఎందుకు భయపడుతున్నా? భయపడబా, కంట్రోల్ చేసుకో అన్నాడు. తన మనసుని కంట్రోల్ చేసుకొని, దేవుడు కాదు కదా, ఇంకెవరైనా సరే చెప్పాల్సిన సమాధానము ఏంటంటే, ఏమయ్యా, నా తమ్ముడు గురించి నాకేం తెలుసు? నా తమ్ముడికి ఏమన్నా మీకు అందరూ బాగా తెలుసు. నేను చెప్పకముందే చెప్పేస్తున్నారంటే పండితులు అయిపోయినప్పుడు. నా తమ్ముడికి నేను ఏమైనా కావాలన్నా అన్నాడు. అప్పుడు ఆ మాట అనేటప్పుడు కయ్యూను మనస్సాక్షి ఏమంటుంది ఒక్కసారి ఆలోచించండి. కయ్యూను మనస్సాక్షి ఏమై ఉంటుంది? కయ్యూను మనస్సాక్షి ఎలా ఉండుంటుంది? ఏమై ఉంటుంది? ఎలా అయి ఉంటుంది? ఎలా చేసుకొని ఉంటాడు? దేవునికే అలా ఆన్సర్ ఇచ్చాడంటే, మనిషి మాట్లాడే దేవుడికే, అన్ని చూస్తున్న దేవుడికే, అన్ని చేసే దేవునికే అలాంటి ఆన్సర్ ఇచ్చాడంటే, మనస్సాక్షి కయ్యూనికి ఏమై ఉంటుంది? ఇక్కడున్న బిడ్డలు దయచేసి మిమ్మల్ని గురించి ఆలోచన చేయబాకండి, ప్రపంచం గురించి ఆలోచన చేద్దాం. అందుకే
వారు తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వరంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనము చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియలేదు. చదవండి, ఇంకా చదవండి. నేను అట్టివారు చాలు. చూసారా? చాలు చాలు. చూడండి చూడండి, దేవునికి తమ హృదయంలో ఏం లేదు, చోట్లేదు. దేవునికి పొరపాటుగా చోటిస్తే అసలు ఎందుకు చాలా మంది దేవుడు లేడని చెప్తారు తెలుసా? దేవుడు ఉన్నాడని కానీ చెప్పారు అనుకో, ఇక వాళ్ళకి భయం వచ్చేస్తుంది. ఏమని? ఇప్పుడు ఉదాహరణకి ఒక పిల్లవాడిని తండ్రి తీసుకోబోతా ఉన్నాడు. ఆయనతో పాటు తీసుకోబోతా ఉంటే ఆ పిల్లవాడు వాళ్ళ ఆయనతో పోతా ఉన్నాడు. మధ్యలో ఒక మామిడి తోపు ఒకటి వచ్చింది. మంచి ఈ వేసవి సీజనే. ఆ తోటలో మామిడి పండ్లు అలా ఉన్నాయి. పిల్లాడు వాటిని చూస్తూ ఉన్నాడు. నాన్న కనిపించింది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాటి వైపు చూస్తున్నాడు. ఏదైనా ఒకటి తీసిస్తాం వాడికి అని చెప్పి సందు చూశాడు. తోటలో దూరాడు. దూరి ఏం చేస్తున్నాడు, మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి చెట్టు ఎక్కేటప్పుడు చెప్పినాడు వాళ్ళ నాయన, ఒరే ఎవరైనా చూస్తున్నారేమో చూడు, ఎవరైనా చూస్తున్నారేమో చూడు, ఎవరైనా చూస్తే వెంటనే నాకు చెప్పు అని చెప్పి ఏం చేసినాడు, చెట్టు ఎక్కాడు. ఈ పిల్లోడు చెట్టు ఎక్కిన కాడ నుంచి వాడు ముందు రోజు ఆదివారం సండే స్కూల్కి వెళ్ళాడు. ఆ సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత సండే స్కూల్ టీచర్ వాడికి నేర్పించిన పాఠం ఏంటంటే, దేవుడు సమస్తమును చూస్తున్నాడు, ఆయన కను దృష్టి అంతటా ఉంటుంది, ఆయన అందరిని చూస్తుంటాడు, ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు అనే వాక్యము సండే స్కూల్ టీచర్ వాడికి ఆ ముందు రోజే నేర్పించింది, ఆదివారం రోజు. వీడికి ఆ మాటలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆ జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాళ్ళ నాయనతో అంటున్నాడు, నానా నానా ఒకరు చూస్తున్నారు అని చెప్పేసినాడు. ఆయన కప్ప దిగి వచ్చేసినాడు. వచ్చేసి ఎక్కడా 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 తాత ఎక్కడా? ఆ పిల్లోడు, నానా పైనుండి చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్నాడు. దేవుడు ఉన్నాడు అనంటే ఇన్ని పనులు చేస్తారు ఎవరైనా చెప్పండి, అట్టి చెప్పండి. అందుకే బైబిల్లో చూస్తున్నాం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు, అయితే వారు తమ పాపములను చేయుటకే. దేవునికి వారి హృదయములో ఏమి లేదు, చోటు ఇవ్వరు. చూడండి, ఎంత డబ్బైనా దేవుడికి ఇస్తామంటారు కానీ హృదయము మాత్రం దేవుడికి ఇవ్వరు. దేవుడికి ఎంతైనా ఇస్తాం కానీ హృదయములో మాత్రం దేవుడికి చోటు ఇవ్వరు. లోకంలో అండి మనం చూస్తున్నాం, కోట్ల రూపాయలు ఇస్తున్నారు, బంగారు ఇస్తున్నారు, వజ్రాలు ఇస్తున్నారు, ఏమేమో ఇస్తున్నారు, కానీ దేవుడికి మాత్రం తమ హృదయములో చోటు లేదు. హృదయమును
ఇవ్వడం లేదు. ఏమవుతుంటుంది చూసారా? మనిషి జీవితంలో ఈ అన్యాయం, అక్రమం పెరిగిపోతా ఉంటుంది. ఇంత భయంకరంగా ప్రపంచం ఉండడానికి కారణం ఏందో తెలుసా? స్వార్థం. గమనించండి, స్వార్థం. అన్న ఏం చేయాలనుకున్నాడు? కయ్యను తన తమ్ముడు కంటే ఒక మెట్టు నేను పైనే ఉండాలి. కారణం ఏంది? నేను అన్న కదా, నేనెవరిని? అన్న కదా. అటువంటిది నా తమ్ముడు కంటే నేను తక్కువ ఉండడం ఏంటి? నా తమ్ముడు దగ్గర నేను షేమ్ అవడం ఏంటి? చూడండి ఎలా ఉంటుందో మైండ్. నేను వాడికన్నా పెద్దోడిని, నేను వాడికన్నా పైన ఉండాలి, కానీ వాడు నాకంటే పైన ఉండడం ఏంది? వాడి దగ్గర నేను తగ్గిపోవడం ఏంది? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కయ్యూని అప్పను అంగీకరించలేదంటే కయ్యూని దేవుడు తగ్గించాడు. వానికంటే నేను తక్కువ ఉండడం ఏంటి? స్వార్థం. దేనిలో చూసిన మనుషులకు స్వార్థం. నేను బాగుండాలి. అన్న అది అనుకుంటున్నాడు, తమ్ముడు అది అనుకుంటున్నాడు, నేను బాగుండాలి. నువ్వే బాగుండాలా? చూస్తా నీ సంగతి ఏందో అని వాడు అంటున్నాడు. చూస్తా నీ సంగతి, నువ్వే సంతోషంగా ఉండాలా, నేను సంతోషంగా ఉండకూడదా? నాకు లేని సంతోషం నీకెట్టుంటుందో నేను చూస్తా. స్వార్థం. నీకు మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు ఎట్టొస్తుందో చూస్తా. నేనెందుకు దిగజారిపోవాలి? చూస్తా. మనుషుల మధ్యలో ఇవే, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, సొంత కుటుంబాల్లో ఇవే. పాపం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఇదే పని మనుషుల మధ్యలో వచ్చింది. రాను ఇప్పటికి ఇంకా దిగజారిపోతానే ఉంది. ఈ మోరల్ థింగ్స్ అనేవి, నైతిక విలువలు అనేది దినమునకు దిగజారిపోతా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చిన్న విషయంలో మనం చూస్తే లక్షలు కోట్లు పెట్టి యవన బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఎన్నో రోజులు భార్య భర్తకి, భర్త భార్యకి ప్రేమగా ఉండడం అనేది జరగడం లేదు. ఒకరినొకరు గౌరవించుకునే స్థితిలో లేరు. ఒకరు కలిసి జీవించే పరిస్థితుల్లో ఈనాడు లేదు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వేమంటే నువ్వేమి అనేటువంటి స్థితిలో మనుషులు ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. ఒక చిన్న విషయం చూశాను. కూతురికి విడాకులు ఇప్పించి ఆ కూతురు భర్త నుండి తన ఇంటికి వస్తుంటే తండ్రి బ్యాండ్ మేళాలతో భర్త నుండి విడాకులు ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్న కూతురికి సాదరంగా ఆహ్వానం తెలియజేశాడు తండ్రి. ఎటువంటి కాలానికి వచ్చేసాం చూడండి. ఒక్కొక్క కాలంలో భార్య భర్తలు విడిపోతున్నారంటే జడ్జి సులభంగా వాళ్ళకి విడాకులు ఇచ్చేది కాదు. 6 నెలలు కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళని కలిపి ఉండమంటాడు, తర్వాత చూద్దామంటాడు. ఇప్పుడు 6 గంటల్లోనే విడాకులు వచ్చేస్తున్నాయి. ఏమి అప్పుడు ఎట్ట మనుషుల మధ్యలో నైతిక విలువలు పోయినాయండి? దేనికి విలువనిస్తున్నారు? ఏ స్థితికి విలువనిస్తున్నారు మనుషులు ప్రపంచంలో? దిగజారిపోతుంది. అంత్య దినములలో అపాయకరమైన దినములు వస్తాయి. అంత్య దినములలో అక్రమము విస్తరిస్తుంది. వారి మధ్యలో ప్రేమ చల్లారిపోద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ మనస్సాక్షియందు వాత వేయబడిన వారి వలె ఉంటారు. తమ మనస్సాక్షి వాత వేయబడిన స్థితిలో ఉంటారు. వారి యొక్క మనస్సాక్షి ప్రకారము చేయకూడనటువంటి భయంకరమైనటువంటి వాటికి దిగజారిపోయేటువంటి పరిస్థితులలో ఉన్న ప్రపంచంలో మనము ఉన్నాము. మన చుట్టూ ఉన్న ప్రపంచము ఈనాడు ఈ స్థితిలోనే ఉంది. దానియేలు అన్యాయము చేయకూడదని రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అయితే తన సహా ఉద్యోగస్తులు, తన వలనే అధికారంలో ఉన్నటువంటి 9 మంది మనుషులు దానియేలుని చంపాలని అనుకున్నాడు. ఈనాడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇలాగనే ప్రపంచం అంతా 90%
అటువంటి అన్యాయం ఉంటే మంచివాడు 1% ఉన్నటువంటి మంచివాడు 9 మంది మధ్యలో బలి అయిపోతున్నాడు. మంచితనము బలి అయిపోతా ఉంది, నీతి బలి అయిపోతుంది, పరిశుద్ధత బలి అయిపోతుంది. మనుషుల మధ్యలో ఇదిగో బంగారం అనేటువంటి స్థితి నుండి మట్టి అనే స్థితికి వచ్చేసింది ప్రపంచం. ఈ స్థితి ఏంటి? ఈ స్థితి ఏదో కాదు, ఇదే యేసుక్రీస్తు రాకడ సూచన. ఇదే యేసు ప్రభు రాకడ సూచన. మనస్సాక్షి విషయంలో మనిషి ఏ స్థితికి వెళ్ళాడు? ప్రపంచం అంతా ఇలా ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న నీవు, నీ మనస్సాక్షి ఎలాంటి స్థితిలో ఉంది? నీ నీతి ప్రవర్తన ఎలాంటి స్థితిలో ఉంది? లోకస్తుల కన్నా ఘోరమైన స్థితిలో ఉన్నావా? లోకస్తులు ఇలా ఉన్నారని మనం చెప్తున్నాము, అయితే దేవుని బిడ్డలు ఇంతకన్నా హీన స్థితిలో ఉన్నారని అంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి వాని వాని క్రియలను బట్టి జీతం ఇచ్చే కాలం ఆసన్నమైంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, లోకము చుట్టూ ఉన్న లోకాన్ని చూడు, మనుషులు ఏ స్థితిలోకి వెళ్ళిపోయినారు. అయితే వారి మధ్యలో మన జీవితం ఎలా ఉండాలి తెలుసా? మన మనస్సాక్షి యందు పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యం, నేను ముగిస్తాను. కరెక్ట్గా నేను 1 గంట సేపే ప్రసంగం చేయాలని అనుకున్నాను. కరెక్ట్గా ఇప్పుడు 1 గంట సేపే అయింది. చూడండి, అపోస్తల కార్యము 23వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. అలాగే 24వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. త్వరగా చదవండి. పౌలు, సహోదరులరా, మంచి మనస్సాక్షి గలవాడనై. ఆమేన్. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ నాన్న ఇటు చూడాలి, కళ్ళు మూయాలి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడ, కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. ఒక భయంకరమైన మనుషుల మధ్యలో, భయంకరమైన లోకములో, మానవత్వము పోయినటువంటి మనుషుల మధ్యలో, లోకములో దైవజనుడైన పౌలు అంటున్నాడు, నేను మంచి మనస్సాక్షి గలవానిగా ఉన్నాను. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షిము గలవాడిగా ఉండుటకు నేను ప్రయాసపడుతున్నాను. పశ్చాత్తాపం చాలా గొప్పది. జక్కయ్య, పరిశుద్ధుడైన దేవుడు తన ఇంటికి రాగానే తన మనస్సాక్షి గద్దించింది. నేను అన్యాయముగా తీసుకున్నాను, నేను అన్యాయంగా తీసుకున్నాను. తన మనస్సాక్షి గద్దించింది. ఎవరెవరి దగ్గర కొంచెంసేపు ఏ సౌండ్ చేయదు, ఎవరు కూడా వంటలు, మీరు కూడా ప్రార్థనలో ఉండాలి. తర్వాత తిందాం భోజనాలు. జక్కయ్య తన ఇంటికి
ప్రభువు వచ్చిన వెంటనే, అడుగుపెట్టిన వెంటనే తన మనస్సాక్షి గద్దించింది. తన అన్యాయముగా ప్రవర్తించిన ప్రవర్తన జ్ఞాపకం వచ్చింది. తన అన్యాయమైన క్రియలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే యేసు ప్రభు అతనితో ఏం అడగలేదండి. అడిగాడా? ఏమని చెప్పాడా? చెప్పలేదు. వెంటనే ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వానికి నేను 4 ఇంతలు ఇచ్చేస్తానయ్యా. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదయ్యా. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. డబ్బుని ప్రేమించానయ్యా. డబ్బుని ప్రేమించి అన్యాయం చేశాను, అక్రమం చేశాను, అబద్ధం ఆడాను, ఎంతో మందిని బాధ పెట్టాను, కష్టపెట్టాను. నేను సంపాదించానయ్యా. పేదని లేదు, ఇదిగో గొప్పని లేదు, మంచని లేదు, ఇలా నేను సంపాదించానయ్యా. అందుకని నా మనసు గద్దిస్తుంది, నా మనసు గద్దిస్తుంది, నా మనసు గద్దిస్తుంది. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను అని ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎంతమంది మంచి మనసు కలిగి బ్రతకాలి? నా తల్లిదండ్రులు ఎదుట, నా కుటుంబం ఎదుట, నా స్నేహితులు ఎదుట, నా బంధువులు ఎదుట నేను నిర్దోషిగా, నీతిగా, మంచితనముగా, ప్రేమగా, దయగా, మంచి మనసు కలిగిన వ్యక్తిగా బ్రతకాలి. ఇదిగో ఇవేమీ లేకుండా నేను బైబిల్ పట్టుకొని బ్రతుకుతానని అనొద్దమ్మా. ఇవేవి లేకుండా నేను ప్రార్థన చేస్తాను, నేను గుడికి వెళ్ళే వ్యక్తిని చూపించుకోవడానికి ప్రవర్తించవద్దయ్యా. మనస్సాక్షి కలిగి జీవించడానికి నేర్చుకో. ఇదిగో ఈ సమయంలో నీలో నిజంగా జక్క ఇవ్వలే. నీవు ఎంతమందిని అన్యాయంగా, అక్రమంగా బాధ పెట్టి, హింసించి నీ యొక్క పైశాచిక ఆనందంలో ఉంటున్నావో, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పశ్చాత్తాప పడుతూ ఉన్నట్లయితే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? కుమారుడా, నా రక్తము ఎందుకోసమో తెలుసా? నా కుమార్తె ఎందుకోసమో తెలుసా? నీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికే నేను నీ కల్వరి రక్తములో ఇదిగో నేను నా రక్తాన్ని చిందించినాను. సహోదరి, ఎంతకాలం నీ భర్తకు అబద్ధం చెప్తావు? సహోదరుడా, ఎంతకాలం నీ భార్య బిడ్డలకు అబద్ధం చెప్తావు? సహోదరుడా, ఎంతకాలం నీ యజమానులకు నువ్వు అబద్ధం చెప్తావు? పై అధికారులకు ఎంతకాలం నువ్వు అబద్ధం చెప్తూ జీవిస్తావు? నీ సాక్ష్యం ఏమవ్వాలి? ఈ సమయంలో నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే, నీ అన్యాయం, అక్రమమైన జీవితం నిన్ను గద్దిస్తుంటే, అవును మనుషుల మధ్యలో నీతి మాలినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని నీ మనసు కూడా గద్దిస్తూ ఉంటే, ఈ సమయంలో శుద్ధి చేసుకోవాలని ఇష్టపడతావా? దేవుని యొక్క రక్తం మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం. ఆయన అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, నేను రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అని అంటున్నాడు. నీకు నూతన మనసు నేను ఇస్తానంటున్నాడు. నా మాటలను అనుసరించేటట్లు నూతన మనసు నేను ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, అమ్మా, లోకం నశించిపోతా ఉంది. ఇదిగో మనుషులు, లోకంలో ఉన్న మనుషులు ఘోరంగా తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు దేవుని కొరకు ఒక వెలుగుగా నిలబడతావా? ఇలాంటి వారి మధ్యలో నువ్వు దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడతావా? నీకు ఆశ ఉందా? నా మనసుని ఇక నేను చంపుకోను, మంచితనములో నా మనసును చంపుకోను, నీతిలో నా మనసును చంపుకోను అనేటువంటి ఒక మనసుతో నువ్వు వస్తావా? అలాగైతే నువ్వు కన్నీరు విడిచి జక్కయ్య ఎలా పశ్చాత్తాప పడ్డాడో అలాగన నీ చేతులెత్తి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. అందరు కోరుకోండి, యేసయ్యా నా మనస్సాక్షిని శుద్ధి చేయి, నా మనస్సాక్షిని నీ రక్తంతో కడుగు, నా అబద్ధ జీవితాన్ని, నా రహస్య జీవితాన్ని నీ రక్తంతో కడుగు ప్రభా.
అని ప్రభు సన్నిధిలో ఒక్కసారి చేతులెత్తి మొరపెడతావా? కన్నీరు విడిచి మొరపెడతావా? ఈ కూడిక ఎందుకు నీకు ఆశీర్వాదంగా మారకూడదు? ఈ కూడిక నీకెందుకు ఆత్మీయ బలముగా మారకూడదు? ఈ కూడిక ప్రభు రాకడికి నిన్నెందుకు సిద్ధపరచకూడదు? నువ్వు చోటిస్తేనే దేవుడు ఆశీర్వాదము, నువ్వు చోటిస్తేనే దేవుని మహిమ, నువ్వు చోటిస్తేనే దేవుని కార్యము, నువ్వు చోటిస్తేనే దేవుని కార్యము, నువ్వు చోటిస్తేనే దేవుని బలము. ఆహ్వానించు నీ జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించు, అప్పగించు నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగే నే సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు ప్రభువా లోకస్తుల వలెనే నడుచుకుని నీ జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచునుగాక. దైవ భయము, దైవ భక్తి కలిగిన వ్యక్తిగా, మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నిన్ను నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, మహనీయుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఎన్నో అననుకూలతలు మాకు ఎదురైనప్పటికీ అయ్యా, ఇంతకు మునుపు కూడా ఈ దినము ఈ కూడిక జరుగునా అనే ఆ దిగజారిన స్థితిలో, ఆయా నిరుత్సాహ స్థితిలో మేముండగా ప్రభువా, మా ముందు నువ్వు నిలబడినందుకు స్తోత్రమయ్యా. మా ముందు నువ్వు నిలబడినందుకు నీకు స్తోత్రము అయ్యా. దిగజారిన స్థితిని మా ముందు నువ్వు పెట్టినందుకు నీకు స్తోత్రములు అయ్యా. మా ఆత్మీయ జీవితము కూడా మేము సరిచేసుకున్నట్టుకు ఈ రాత్రి మేము ప్రార్థించిన ప్రకారముగా అనేక మందితోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. అనేక మంది మనస్సాక్షిని నువ్వు గద్దించినందుకు నీకు స్తోత్రములు. వారి మనసులో నాయనా నువ్వు చేరినందుకు నీకు స్తోత్రములయ్యా. నీ కృపాక్షేమము, నీ దయా సంకల్పము ఈ కడవరి అంత్య దినముల యందు తండ్రి మా ఎడను ఉంచమని, మేము మంచి మనస్సాక్షి కలిగిన వారమై, మేము మంచి మనస్సాక్షి కలిగిన వారమై పౌలు మాట్లాడిన ప్రకారముగా మేము తండ్రి నీ ఎదుటను, సమాజము ఎదుటను, సేవకుల ఎదుటను, సంఘము ఎదుటను, మా పిల్లల ఎదుటను మేము మంచి మనస్సాక్షి కలిగిన వారమై స్వామి నీకు పాత్రులమై మేము జీవించుటకు సహాయము చేయనైనా. దిగజారిన స్థితిని తండ్రి తొలగించమని, ప్రతి అననుకూలతను తొలగించమని, బలమును, శక్తిని నీ ఆత్మ మా అందరికి అనుగ్రహించి నీ కృప చేత మేము మంచి మనస్సాక్షి గలవారమై జీవించుటకు సహాయము చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. పరమ తండ్రి అని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి చేరిన మనకును, మన కుటుంబములకును, సంఘములకు, పరిచర్యలకు, మరి విశేషముగా చీకటి లోకములో వేరు చేయబడిన వారముగా ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపింపబడిన వారం, దేవుని గుణాతిశయములను ప్రచురించే రాజులైన యాజకులముగా ఉండుటకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. దేవుని పేరిట మీ అందరికి వందనాలండి.